డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో 1000 ఎకరాలను మింగేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ FTL బఫర్ జోన్ లోనే సెక్రటేరియట్, లుంబిని పార్క్, ఐమాక్స్ థియేటర్ ను నిర్మించారు. నెక్లెస్ రోడ్, జలవిహార్, ఈద్ బజార్, ఆఖరికి హైడ్రా ఆఫీస్ ఉన్న బుద్ధ భవన్ కూడా హుస్సేన్ సాగర్ ను పూడ్చే కట్టారు. భాగ్యనగర వాసుల దాహార్తి తీర్చేందుకు కట్టిన హుస్సేన్ సాగర్ విస్తీర్ణం 1400 ఎకరాలు. కానీ ఇప్పుడు 400 ఎకరాలు ఉంది. దాదాపు 1000 ఎకరాలను మింగేశారు. హుస్సేన్ సాగర్ లో ఆక్రమణలపై మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వాసుల దాహార్తి తీర్చడానికి ఇది 15వ శతాబ్దంలో ఈ హుస్సేన్ సాగర్ను కులీ కుతుబ్ షా నిర్మించారు. సో ప్రస్తుతం మనకు ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా దాదాపు 400-500 ఎకరాల్లో మాత్రమే కుచించుకుపోయినటువంటి హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. అంటే ఇది ఏర్పాటైనప్పుడు దాదాపు 1400 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఏర్పాటైంది. శుద్ధమైనటువంటి నీరు, అప్పట్లో నగరవాసులు ఇక్కడికి వచ్చి బిందెల్లో వాటర్ తీసుకొని తాగేవాళ్ళు, తాగడానికి వినియోగించే వాళ్ళు ఇది. కానీ కాలక్రమేణా మనం చూస్తున్నాం పూర్తిగా నీరంతా కూడా నల్లగా మారిపోయింది. ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో కూకట్పల్లి నుంచి వస్తున్నటువంటి నాలాలు అన్నీ కూడా ఇందులో కలిసిపోతున్నాయి. కెమికల్ వాటర్ ఇదంతా కూడా కలిసిపోయి ఈ నీరంతా కూడా కలుషితమయంగా మారుతుంది. ఏటా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి సంవత్సరం దీన్ని శుద్ధపరచడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ఈ నీరంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సో కలుషిత జలాలుగా మారిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరిట చెరువులు, నాలాల పరిరక్షణ పేరిట ఏర్పడింది కాబట్టి మరి అందులో హుస్సేన్ సాగర్ను కూడా గుర్తించింది. ఆ గుర్తింపులో భాగంగా ఈ హుస్సేన్ సాగర్ వెంట ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే గుర్తించింది. మరి వీటిపైన హైడ్రా ఏదైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుందనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే చుట్టూ కూడా అన్ని ప్రభుత్వ భవనాలే కనిపిస్తున్నాయి. సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే, తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి మొదలు పెడితే, ఈ ముఖ్యంగా ప్రధానంగా దీని వెంట ఉన్నటువంటి NTR మార్గ్, నెక్లెస్ రోడ్ ఇదంతా కూడా ఈట్ స్ట్రీట్స్ కావచ్చు, అనేక వ్యాపారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతితో కూడా వెలిసాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా సంచలన కామెంట్ చేశారు. ముందుగా FTL కావచ్చు, బఫర్ జోన్లలో ఏర్పడినటువంటి కట్టడాలు కూల్చాలి అంటే హుస్సేన్ సాగర్ మీద ఏర్పడినటువంటి, నెక్లెస్ రోడ్ మీద ఏర్పడినటువంటి కట్టడాలన్నీ కూలుస్తారా, వాటి సంగతి ఏంటి, ప్రభుత్వ భవనాల సంగతి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఆయన వేశారు. సో అదే విధమైనటువంటి ప్రశ్న ఇప్పుడు సాధారణ ప్రజలందరిలో కూడా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా హైడ్రా కూల్స్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ FTL బఫర్ జోన్లో ఆక్రమించు కూల్స్ వస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా కూలుస్తుంది. మరి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి FTLలో నిర్మాణమైనటువంటి కట్టడాల సంగతి ఏంటి అనేటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఎటువంటి కట్టడాలు వచ్చాయి, ఏ విధంగా ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటిది సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. 1998లో హుస్సేన్ సాగర్ పునరుద్ధరణ చేపట్టారు. అందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో MCH 40 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం కింద హుడా హుస్సేన్ సాగర్ ప్రాజెక్టు కోసం నిధులు ఖర్చు చేసింది. 2004లో మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ కింద నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టివ్ ఫండ్ 344 కోట్లు ఖర్చు పెట్టారు. 2016లో HMDA రిస్టోరేషన్ అండ్ మేనేజ్మెంట్ 280 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 1500 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ హుస్సేన్ సాగర్లో నీటి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.